వాళ్ళకి 11.62 వచ్చింది. ఇది 2 years audit ఫీజు, 1 year ఏమో యాక్చువల్ ప్లస్ ప్రొవిజన్ ఒక 7 lakhs ఏమో స్టాచ్యూటరీ ఆడిట్ ఫీజు, 2.5 lakhs ఏమో కాంక్రీట్ ఆడిట్ ఫీజు, 2.5 విత్ 3 days. దయచేసి గమనించగలరు. ఎల్వేస్ ప్రసాద్ గారిని ఆ ఎంప్లాయీస్ గురించి వివరంగా ఈశ్వర్ ప్రసాద్ గారు. పనిచేస్తున్న తయారు జరిగింది. ఇది 3 రకాలుగా చేశాము. ఒకటి సీనియర్ మేనేజ్మెంట్, ఒకటి మిడిల్ మేనేజ్మెంట్, ఒక జూనియర్ మేనేజ్మెంట్. ఏం వస్తారు, ఏజీఎం వస్తారు. మిడిల్ మేనేజ్మెంట్ లో సీనియర్ మేనేజర్, సార్ దగ్గరకు ఉన్నాను సార్. వరంగల్ అర్బన్ బ్యాంక్ ప్రారంభించున్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో మేము ఈ కంపెనీ బాధ్యతలు ఇప్పటి వరకు అంచెలంచెలుగా తెలంగాణలో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఏది ఆదర్శంగా వరంగల్ అర్బన్ బ్యాంక్ చెప్పే విధంగా ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ సంస్థలు కానీ మా పాలక వర్గం విషయం వాటాదారులకు తెలిసి ఇది ఈ అర్బన్ బ్యాంక్ ఇంతవరకు వరంగల్ పూర్వ జిల్లాకు పట్టుకుంటుంది. అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా మేము అర్బన్ బ్యాంక్ విస్తరించే అవకాశం ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ కానీ ఈ సంవత్సరం మనకి ఇచ్చిన విషయం మీ ద్వారా వరంగల్ ప్రజానికానికి తెలియపడుతుంది. అదేవిధంగా మన బ్యాంకు 270 కోట్ల డిపాజిట్తో 200 కోట్ల అప్పులతో 10 బ్రాంచ్లతో గడుపుతున్న విషయం కూడా మీ ద్వారా వరంగల్ ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంకుగా అదేవిధంగా చిన్న సన్నకారు రైతులను వివిధ వృత్తులు చిరు వ్యాపారులకు చేదోడు వారు కూరగాయల చిన్న చిన్న కారుకొండ ఇఫ్తార్ పరిశ్రమ మహిళా సొసైటీలు కలిసి చిన్న చిన్న పరిశ్రమలు సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఒక రకంగా కాదు. అదేవిధంగా వ్యాపారాలు కమర్షియల్ బ్యాంక్ నీట్గా వ్యాపార వర్గాలను కూడా సర్వీస్ చేసి ఏటీఎం కానీ ఫోన్పే కానీ లాకర్స్ ఫెసిలిటీస్ కానీ గోల్డ్ లోన్ 10 నిమిషాలల్లో గోల్డ్ లోన్ ఇచ్చే విధానం వరంగల్ అర్బన్ బ్యాంక్ ధోని ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంక్ అంచెలంచెలుగా సొంత భవనం వరంగల్ ఉండగా మళ్ళీ రెండవది హనుమకొండలో కూడా ఒక సొంత భవనం ల్యాండ్ కొని భవనం కట్టాలనే ఆలోచన మీ కమిటీ నిర్ణయించింది. దీన్ని ఒక మంచి మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే రోజులలో, ఎందుకంటే మమ్మల్ని 6 టైములు అత్యధిక మెజార్టీతో గెలిపించి మాపై విశ్వాసాన్ని ఇచ్చినందుకు మేము ఒమ్ము చేయకుండా జాగ్రత్తగా మన బ్యాంకు